సాగర తీరం విశాఖపట్నంలో ప్రకృతి కొత్త అందాలను ఆవిష్కరిస్తుంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఒక్కసారిగా మేఘావృతమై చల్లటి గాలులు, మధ్య మధ్యలో జల్లులు. గంట గంటకు మారిపోతున్న ఈ వాతావరణం నగరవాసులను ఆశ్చర్యపరుస్తూనే వేసవి ఉక్కపోత నుంచి ఊరటనిస్తుంది. రానున్న 4 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో నెలకొన్న పరిస్థితులపై మా ప్రత్యేక కథనం. సాగర తీరం విశాఖపట్నంలో గత కొన్ని రోజులుగా వాతావరణం పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఉదయం మండి ఎండలు, మధ్యాహ్నం ఉక్కపోత, సాయంత్రానికి మేఘావృతమైన ఆకాశం, ఆ తరువాత చల్లటి సముద్రపు గాలులు. ఇలా గంట గంటకు మారుతున్న వాతావరణం నగర వాసులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక్క క్షణం ఎండ తీవ్రతతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే మరుసటి క్షణంలోనే చల్లటి గాలులు వీస్తూ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ ఆకస్మిక మార్పులు నగరానికి సరికొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD అంచనాల ప్రకారం రానున్న 4 రోజుల పాటు విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే నగరంలో భారీ వర్షాలకు స్పష్టమైన సూచనలు లేకపోయినా వాతావరణంలో చోటు చేసుకుంటున్న వేగవంతమైన మార్పులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ప్రస్తుతం నెలకొన్న చల్లటి వాతావరణం పెద్ద ఊరటనిస్తుంది. సాయంత్రం 4 గంటలు దాటకముందే ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్, తెన్నేటి పార్క్ ప్రాంతాలు సందర్శకులతో కిక్కిరిసిపోతున్నాయి. సముద్రపు చల్లటి గాలులను ఆస్వాదిస్తూ కుటుంబాలతో కలిసి ప్రజలు సేద తీరుతున్నారు. సెల్ఫీలు, ఫోటోలు, పిల్లల ఆటపాటలతో బీచ్ ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు తీసుకొస్తుంది. వేసవి తీవ్రత తర్వాత వచ్చిన ఈ సహజ మార్పు ప్రజలకు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. సాధారణంగా జూలైలో కనిపించే వాతావరణం కంటే భిన్నంగా ఉండడంతో ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బీచ్లకు తరలివస్తున్నారు. అయితే వాతావరణంలో ఆకస్మికంగా చోటు చేసుకుంటున్న ఈ మార్పులపై వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి సీజనల్ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ప్రశ్నార్థకంగా మారుతున్న వాతావరణ మార్పులు శాస్త్రవేత్తల పరిశీలనకు అంశంగా మారుతున్నప్పటికీ మండే వేసవి తర్వాత విశాఖ ప్రజలకు లభించిన ఈ చల్లటి వాతావరణం మాత్రం ఆహ్లాదాన్ని పంచుతుంది. రానున్న రోజుల్లో ఈ వాతావరణం మరింత వర్షాలకు దారితీస్తుందా, లేక మళ్లీ ఎండలు తీవ్ర రూపం దాలుస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ వర్షాలు అన్నవి వస్తున్నాయి అంటున్నారు. కానీ ఇది వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు చూస్తే తక్కువగా ఉన్నాయి, ఎండలు చూసినా మరి ఎక్కువగా రావట్లేదు. గంటకు ఒక రకంగా వాతావరణం మారడం వల్ల ఇది ఒక వాతావరణం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ ఈ వాతావరణ మార్పుల వల్ల విశాఖ వాసులైతే మాత్రం చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా దీన్ని ఆస్వాదిస్తున్నారనే చెప్పొచ్చు. కెమెరామెన్ హేమంత్ తో తరుణ్, VBC ON TV, విశాఖపట్నం.